నమస్తే, వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. నేను మీ ఎస్ఎస్వి భాస్కర్. తిరుమల తిరుపతి దేవస్థానం యాత్రికులకు శ్రీవారి దర్శనంతో పాటు వారికి రక్షణ కల్పించే విధానంలో అనేక వ్యవస్థలను పాతుకుపోయేలా విచిత్రమైన సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. శ్రీవారి దర్శనానికి వచ్చే యాత్రికులకు దర్శనంతో పాటు వారికి వసతి గదుల సదుపాయం, అలాగే అన్నదానం వంటి కార్యక్రమాలతో విస్తృత సేవలు అందించడంలో అహరహం శ్రమిస్తోంది. ఈ సేవలు అంతకే పరిమితం కాలేదు. యాత్రికులకు దర్శనానికి సంబంధించి ఎంతటి శ్రద్ధ తీసుకుంటారో అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా వారి లగేజీకి కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది. అంటే తిరుపతిలో అలిపిరికి సమీపంలోని లగేజీ సెంటర్ వద్ద తమ లగేజీని అప్పగిస్తే సురక్షితంగా 2 గంటల్లో ఈ లగేజీని తిరుమలకు చేరుస్తారు. అక్కడికి సునాయాసంగా నడిచి వెళ్లే యాత్రికులు ఆ లగేజీని తీసుకునే గదులకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఇది ఎంత సులభంగా చెప్పగలిగామో, ఎంత సులభంగా ఇక్కడ పరిస్థితి మనకు కనిపిస్తుందో, అంతటి భద్రతా ప్రమాణాలు పాటించి ఆధునిక టెక్నాలజీని వాడుకొని టీటీడీ లగేజీని భద్రపరచడంలో యాత్రికులకు తిరిగి తిరుమలలో అప్పగించడానికి కూడా అంతే శ్రద్ధ తీసుకుంటోంది. దీనికి సంబంధించి తిరుపతిలోని లగేజీ డిపాజిట్ కేంద్రంలో ఒక ప్రత్యేక వ్యవస్థే పనిచేస్తోంది. ఇక్కడ ఒక షిఫ్ట్కు 16 మంది ఉద్యోగులు సిబ్బంది పనిచేస్తుంటే లగేజీని డిపాజిట్ చేసుకోవడం కోసం మొదట అక్కడి సిబ్బంది ఈ తరహా క్యూఆర్ కోడ్తో ఉన్న కార్డు ఇస్తారు. ఈ కార్డును తీసుకువచ్చి స్కానింగ్ చేసిన తర్వాత మరో స్టిక్కర్ అందిస్తే ఆ స్టిక్కర్ను దీనిపై అంటించడం, ఆ ట్యాగ్ చేసిన రిసీట్ని లగేజీ బ్యాగ్కు ట్యాగింగ్ చేస్తున్నారు. ఈ లగేజీని ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ లారీలో లోడ్ చేస్తున్న దృశ్యం కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఎంత నిబద్ధతగా శ్రద్ధగా పనిచేస్తారంటే 6 మంది ఉద్యోగులు ఇక్కడ ఈ లగేజీని వాహనంలోకి ఎక్కించడం ద్వారా భద్రంగా తిరుమలకు చేర్చడానికి అవసరమైన శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇక్కడ ప్రత్యేక శ్రద్ధ గమనించాలి. ఈ లగేజీ స్కాన్ చేసిన తర్వాత బ్యాగ్ వేస్తే ఏ వస్తువు ఎంత భద్రంగా బ్యాగులో ఉంటుందో అదే ఏమాత్రం కదవని రీతిలో మళ్ళీ వాళ్లకు చేరుతుంది. అంటే లగేజీని డిపాజిట్ చేసుకోవడంలో టీటీడీ యంత్రాంగం సిబ్బంది, ఇక్కడ అవుట్సోర్సింగ్ సిబ్బంది ఎంత నిబద్ధతగా పనిచేస్తున్నారో అదే తరహాలో అంతే భద్రతతో లగేజీని తిరుమలకు చేరవేయడంలో కూడా శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇక్కడ మనం గమనిస్తే లగేజీ లోడింగ్ కేంద్రం వద్ద బ్యాగేజీలని అంటే సుమారు 900 నుంచి 1200 లగేజీ సూట్ కేసులు, బ్యాగులు లోడింగ్ చేసి క్రమపద్ధతిలో ఆ తర్వాత ఈ వాహనానికి డోర్ లాక్ చేస్తారు. మధ్యలో ఎక్కడైనా ఆపి తీసుకునే అవకాశం, సందర్భం కూడా రాదు. ఎందుకంటే మళ్ళీ ఈ వాహనం తిరుమలకు చేరిన తర్వాత అక్కడి లగేజీ డిస్పాచింగ్ సెక్షన్ వద్ద అంటే కేంద్రం వద్ద వెళ్ళగానే మరో తాళంతో ఈ తాళాలను తీయాల్సిందే. అంత మినహాయించి ఇక్కడ అభద్రతకు ఏమాత్రం ఆస్కారం లేని రీతిలో ఇక్కడ లగేజీ వ్యవహారం అంటే ఈ వ్యవస్థను ఏర్పాటు చేసి టీటీడీ యాత్రికులకు దర్శనంతో పాటు లగేజీని చేరవేయడంలో కూడా కీలక పాత్ర పోషిస్తోంది. దీనికి సంబంధించి ఆకివీడికి చెందిన లక్ష్మీ దుర్గా ఏమంటున్నారో ఆమె మాటల్లో వినండి. చాలా బాగా సౌకర్యాలన్నీ చాలా బాగా చేస్తుంది. ఇప్పుడు సపోజ్ అలిపిరి నుంచి కానీ శ్రీవారి మెట్ల నుంచి కానీ మనం బై వాక్ వెళ్ళాలంటే లగేజ్ తీసుకుని వెళ్ళడం చాలా కష్టం. చాలా బాగా చేస్తున్నారు. లగేజ్ మనం నడిచి వెళ్ళే కన్నా ముందే, ఇంతకన్నా ముందే వెళ్ళిపోతుంది లగేజ్. సో చాలా బాగా చేస్తున్నారని నేను అనుకుంటున్నా. ఇంతవరకు ఉన్న దానికన్నా కూడా ఇప్పుడు ఇంకా చాలా బాగా డెవలప్ అయింది. మన ఫుడ్ విషయంలో కానీ చిన్నపిల్లలకు మిల్క్ ఇవన్నీ చాలా బాగా చేస్తున్నారు. దర్శనం కూడా ఇప్పుడు SST టోకెన్స్ ఇచ్చారు కదా, ఈ సిస్టమ్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఎనీవేస్ చాలా బాగా చేస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ. ఇదిలా ఉంటే తిరుపతితో పాటు తిరుమల అలాగే శ్రీవారి మెట్టు కాలిబాట మార్గంలో కూడా లగేజీ రిసీవింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ అనేకమైనటువంటి వ్యవస్థల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటూ మానవ మేధస్సును కూడా ఉపయోగిస్తున్నారనడానికి ఇక్కడ పరిస్థితిని చెప్పగానే చెప్తుంది. దీనికి సంబంధించి నెల్లూరు జిల్లా సర్వేపల్లి ప్రాంతానికి చెందిన వెంకట్ కిరణ్ ఏమంటున్నారంటే ఈ ఆధునిక టెక్నాలజీని ఉపయోగించడం చాలా మంచిగా ఉంది. గతంలో నాకు ఈ అనుభవం ఉంది. ఇదే సందర్భంలో లగేజీ ట్రాకింగ్ సిస్టమ్ కూడా టీటీడీ అందుబాటులోకి తీసుకురావాలని వెంకట్ కిరణ్ అభిప్రాయపడ్డారు. ఆధునికంగా చాలా ఇంప్రూవ్ అయిందనే చెప్పాలి. సిస్టమ్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది. ఇంతకుముందు మనకి బ్యాగులు ఎలా వస్తాయా సరిగ్గా లేదా అంటే ఇంతకుముందు తాళాలు వేసుకునే వాళ్ళని ఇవంతా చేసేవాళ్ళమే. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు మేము బయటకు వచ్చినా కానీ తాళాలు అనే ఆప్షనే లేకుండా నమ్మకంగా ఎత్తుకొచ్చి ఇప్పుడు ఆ బ్యాగులను ఇక్కడ పెట్టేసాము.
మేము ప్రీవియస్గా కూడా వచ్చాము, వచ్చినప్పుడు కూడా చూసాము, ఇలాగే బ్యాగులు వేసాము. క్షేమంగా మా వస్తువు ఒక్క వస్తువు కూడా పోలేదు, ఒక్క వస్తువు కూడా పోకుండా చాలా బాగా మాకు తిరిగి వచ్చింది. ఈ గవర్నమెంట్ కానీ ఈ టీటీడీ వ్యవస్థ కానీ చాలా అద్భుతంగా చేస్తున్నారు. చాలా బాగుంది చెప్పాలంటే. ఇది ఇలాగే కొనసాగాలి. ఇంకా కొత్త ఆధునికంగా ఏమన్నా ఇంప్రూవ్మెంట్స్ ఏమన్నా వస్తే సిస్టమ్స్లో కానీ, ఇంకా ట్రాకింగ్ సంబంధించి బ్యాగ్స్ ట్రాకింగ్ కానీ అలాగే ఏమన్నా చేస్తే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నా పర్సనల్ ఫీలింగ్ నేను చెప్తున్నాను. టీటీడీ యాత్రికుల లగేజీని తిరుపతి నుంచి తిరుమలకు చేరవేయడంలో తీసుకుంటున్న శ్రద్ధ. ఇదే సందర్భంలో ఈ లగేజీ ఎలా స్కానింగ్ చేయాలి, ఎలా డిపాజిట్ చేయాలి, ఈ పద్ధతి ఎలా ఉంటుందనేది ఇదే వీడియోలో మరికొన్ని ప్రత్యేక అంశాలతో విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే టీటీడీ అనేది ఒక వ్యవస్థ అయితే ఈ వ్యవస్థలో అమలు చేస్తున్న కార్యక్రమాలు కావచ్చు, దర్శనం, వసతి, అన్నదానం, అలాగే యాత్రికులకు ఎంతటి భద్రత కల్పిస్తున్నారో, దర్శనానికి సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారో, వారి లగేజీకి సంబంధించి కూడా క్యూఆర్ కోడ్తో కట్టుదిట్టమైన భద్రతను కల్పించడం ద్వారా 5 అంచెల భద్రతా వ్యవస్థలో టీటీడీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని దేశంలోనే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాల నుంచి వచ్చే యాత్రికులకు ప్రత్యేక సదుపాయాలు అందించడానికి ఎప్పటికప్పుడు ప్రపంచంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని యాత్రికులకు సేవ చేయడంలో మరింత శ్రద్ధ తీసుకుంటుందని చెప్పడానికి ఇక్కడ ఈ లగేజీ కేంద్రం అనేది ఓ ఉదాహరణ. ఈ సందర్భంలో లగేజీకి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నా అనేది ఒకసారి గమనిద్దాం.